హాయ్ అండి. ఎండాకాలం వచ్చిందంటే మనకి ఎంతో ఇష్టమైన చింత చిగురండి. అప్పటి వరకు ముదురు ఆకులతో ఉన్న చెట్టు కాస్త చిగుర్లతో చిలకపచ్చగా మారుతుంది. వసంతం వచ్చిందంటే గుర్తొచ్చే సహజ రుచి ఈ చింత చిగురండి. మన తెలుగు వంటల్లో రుచికి రారాజండి. చింతపండు లేకుండా పులిహోర, సాంబార్, చట్నీకి అసలైన టేస్టే రాదు. ఈ చింత చిగురులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మన చింత చిగురు పప్పులో పడితే ఆహా అనిపించే రుచి, చికెన్లో కలిస్తే ఫుల్ రుచికరమైన ఫీలింగ్ అది తింటేనే తెలుస్తుంది సుమండి. కొత్తగా వచ్చిన చిగురుతో చేసిన పప్పు వాసనే వేరు, ఆ రుచి సంగతి చెప్పక్కర్లేదు. ఈ చింత చెట్టుని మిద్దె తోటల్లో కూడా పెంచుకోవడం చాలా తేలికండి. అన్ని మొక్కలకు లాగానే సంవత్సరం అంతా ఎరువులు ఇస్తూ ఉంటామండి. తర్వాత మాత్రం ఒక 2 రోజులు 3 రోజులు చెట్టుకి నీళ్లు పోయకోకుండా ఆపేస్తే కొంచెం ఆకంతా పండిపోయినట్టు అయి మొత్తం రాలిపోతుంది. ఆ తర్వాత వచ్చే చిగుర్లు అసలు ఎంత అందంగా ఎంత రుచిగా ఉంటాయో చెప్పనలవి కాదండి.